చీకటిలో నుండి వెలుగులోనికి నడిపించే సత్య జీవ మార్గం, ఇది సత్య జీవ మార్గం, సత్య జీవ మార్గం, ఇది సత్య జీవ మార్గం. మార్గం సత్యం జీవం, మార్గం సత్యం జీవం. ప్రైజ్ లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. సత్యజీవ మార్గం అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి మీకు అందరికీ స్వాగతం. ఈ కార్యక్రమంలో దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకోబోయే ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాగణుడు పరిశుద్ధమైన మా ప్రభువా, మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నా. ఈ సమయంలో మీరు మాతో మాట్లాడండి. మీ సన్నిధిని మేము అనుభవించినట్లుగా, ఇదిగోనైనా మేము మీలోకి రూపాంతరం పొందినట్లుగా, మీ కృపను అయినా మేము పొందుకున్నట్లుగా మీరు మా అందరితో మాట్లాడమని, మీ సహాయాన్ని మాకు అనుగ్రహించమని మీ పాదాలు పట్టుకుంటున్నాం. ఇదిగో నా ప్రభువా, మాలో మీ యొక్క తోడును అనుభవిస్తూ మీ నడిపింపులో ముందు కొనసాగే కృపను ప్రతి బిడ్డకి అనుగ్రహించండి, సహాయం దయచేయమని ప్రభువైన యేసు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం నా తండ్రి, ఆమేన్. ప్రియులారా, మీకు అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు. ఈ నెలంతా కూడా క్రిస్మస్లు మనం జరుపుకుంటూ ఉన్నాం. దేవుని యొక్క జన్మదిన వేడుకల్ని, ఆయన జననాన్ని లోకానికి చాటుతూ, ఆయన జననాన్ని సెలబ్రేట్ చేసుకుంటూ ఎంతో సంతోషిస్తున్నాం. చాలా హ్యాపీ. మీరందరూ కూడా మీ సంఘాల్లో ఎంతో కష్టపడుతున్నారు, మీ సంఘాల్లో పరిచర్య చేస్తున్నారు, ఆయా సెమీ క్రిస్మస్ వేడుకలలో కష్టపడుతున్నారు, మీ కష్టార్జితాన్ని వాడుతున్నారు, మీ సమయాన్ని కేటాయిస్తున్నారు. సో చాలా సంతోషం ప్రియులారా, చాలా సంతోషం. కాబట్టి ఈ యొక్క ప్రత్యేకంగా ఈ సమయంలో మనం ఒక అంశాన్ని ధ్యానం చేయాల్సిన అవసరం ఉంది. నాయకత్వపు లక్షణాలు. నేటి వాక్య భాగంలో మనం ధ్యానం చేస్తున్న అంశం ఏంటంటే నాయకత్వపు లక్షణాలు. ఒక నాయకునికి ఉండాల్సిన లక్షణాలు, అది సేవకుడైనా అవనివ్వండి, లేకపోతే పరిచర్య చేసే పరిచారకుడైనా అయినవ్వండి. కొన్ని నాయకత్వపు లక్షణాలు, కొన్ని గుణాలు ఉండాలండి. ఆ గుణాలు ఏంటి, ఆ లక్షణాలు ఏంటి, ఎలాంటి నాయకత్వపు లక్షణాలని మనం కలిగి ఉండాల్సిన అవసరం ఉంది అనేది ఖచ్చితంగా మనం అర్థం చేసుకుని నేర్చుకుని వాటిని పాటించాలి. చాలాసార్లు మీరు చూస్తూ ఉంటున్నారేమో, గొడవలు అవుతున్నాయా సంఘాల్లో, మరి ఆ సెమీ క్రిస్మస్ వేడుకల్లో సంఘ పెద్దల మధ్య మనస్పర్ధలు రావడం, సంఘ పెద్దల మధ్య సంఘస్థుల మధ్య గొడవలు రావడం కొన్ని సందర్భాల్లో మీరు చూస్తూ ఉన్నారేమో. దానికి గల కారణం కూడా ఈ గుణాలు ఆ యొక్క పరిచర్య చేసే వ్యక్తుల్లో లేకపోవడమే. కొంతమంది సేవకుల మీద నిందలు వేయటం, సేవకుల గురించి తప్పుగా మాట్లాడుకోవడం, వీళ్ళల్లో ఉన్న తప్పుల్ని ఎత్తి చూపించడం, వాటిని ఒక చర్చగా పెట్టుకోవడం, ఇలాంటివి కూడా విశ్వాసుల మధ్యలో జరుగుతూ ఉంటాయి, తోటి సేవకుల మధ్యలో కూడా జరుగుతూ ఉంటాయి. దీనికి గల కారణం కూడా దేవుని యొక్క వాక్యాన్ని సరిగా అర్థం చేసుకోకపోవడం, దేవుని యొక్క వాక్య జ్ఞానం లేకపోవడం, నాయకత్వపు లక్షణాలు వారిలో లేకోకుండా ఉండటం దీనికి గల కారణం. కాబట్టి నాయకత్వపు లక్షణాలని మనందరం అర్థం చేసుకోవాలి. మనందరం కూడా అలాంటి గుణగణాలని కలిగి ఉండటానికి తాపత్రయపడాల్సిన అవసరం ఉంది. నాయకత్వపు లక్షణాలు ఒక సేవకునికి మాత్రమే కాదు, ఒక పరిచారకునికి మాత్రమే కాదు, విశ్వాసులందరికీ కూడా నాయకత్వపు లక్షణాలు ఉంటాయి. అవి దేవుని పని చేయడానికి, దేవుని పనిని నమ్మకంగా చేయడానికి, దేవుని పనిని గౌరవంగా ఘనంగా చేయడానికి, దేవునికి మహిమ తేవటానికి, అలాగే మన వ్యాపారాలు, మన ఉద్యోగాలు, మన కుటుంబాన్ని చాలా సక్రమంగా కట్టుకోవడానికి, దీవెనకరంగా జీవించడానికి ఈ నాయకత్వపు లక్షణాలు ఉపయోగపడతాయి. కాబట్టి సేవకులు మాత్రమే, లేకపోతే పరిచారకులు మాత్రమే, లేకపోతే సంఘ పెద్దలు మాత్రమే అని కాక విశ్వాసులందరికీ కూడా ఈ నాయకత్వ లక్షణాలు ఉండాలి అనేది మనం అర్థం చేసుకొని నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మొదటిగా ఒక నాయకునికి ఏముండాలంటే సేవా భారం ఉండాలి. సేవాభారం, సహాయం చేసే గుణం, సేవా భారం, తగ్గింపు. ఈ సేవా భారం అనేది, సేవా హృదయం అనేది చాలా ప్రాముఖ్యమైనది. సాధారణంగా ఒక నాయకుడు ఏమనుకుంటాడంటే, నేను అధికారిని, నేను సంఘ పెద్దని, నేను సీనియర్ పరిచారకుడిని, ఈ ఏర్పాట్లన్నీ చేసింది నేనే, దీనికి కన్వీనర్ నేనే అనే ఒక అధికార భావం, ఒకలాంటి గుర్తింపును కోరుకునే స్వభావం అక్కడ లేనిపోని సమస్యలను సృష్టిస్తూ ఉంటుంది. కాబట్టి ఏమి నేర్చుకోవాలి, అలాంటి బాధ్యతలు గుండా వెళుతున్న ఒక వ్యక్తి
ఒక పరిచారకుడు, ఒక సేవకుడు ఏం నేర్చుకోవాలి అనేది మత్తయి సువార్తలో మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. మత్తయి సువార్త 20వ అధ్యాయం 20వ వచనం నుంచి చదువుదాం. అప్పుడు జబదయి కుమారుల తల్లి తన కుమారులతో ఆయన యొద్దకు వచ్చి నమస్కారము చేసి ఒక మనవి చేయబోగా, నీవేమి కోరుచున్నావని ఆయన అడిగాను. అందుకు ఆమె, నీ రాజ్యమందు ఈ నా 2 కుమారులలో ఒకడు నీ కుడివైపునను ఒకడు నీ ఎడమ వైపునను కూర్చుండా సెలవిమ్మని ఆయనతో అనెను. అందుకు యేసు, మీరేమి అడుగుచున్నారో అది మీకు తెలియదు. నేను త్రాగబోవు గిన్నెలోనిది మీరు త్రాగగలరా అని అడుగగా వారు త్రాగగలవనిరి. ఆయన, మీరు నా గిన్నెలోనిది త్రాగుదురు గాని నా కుడివైపునను నా ఎడమ వైపునను కూర్చుండనిచ్చుట నా వశమున లేదు. నా తండ్రి చేత ఎవరికి సిద్ధపరచబడినో వారికే అది దొరుకునని చెప్పెను. తక్కిన 10 మంది శిష్యులు ఈ మాట విని ఆ 2 సహోదరుల మీద కోపపడిరి. కనుక యేసు తన యొద్దకు వారిని పిలిచి, అన్యజనులలో అధికారులు వారి మీద ప్రభుత్వము చేయుదురనియు వారిలో గొప్పవారు వారి మీద అధికారము చేయుదురనియు మీకు తెలియను. మీలో అలాగుండకూడదు. మీలో ఎవడు గొప్పవాడై ఉండగోరునో వాడు మీ పరిచారకుడై ఉండవలెను. చూడండి, ఈ వాక్య భాగం మనం చదువుకున్నాం. ఈ వాక్య భాగంలో జబదయి కుమారుల తల్లి, ఆ తల్లికి 2 కుమారులు ఉన్నారు. ఆ 2ని వెంట పెట్టుకుని యేసుప్రభు దగ్గరికి వచ్చి యేసుప్రభుతో ఆ తల్లి మాట్లాడుతుంది. అయ్యా, నీ రాజ్యంతో నువ్వు వస్తావు కదా, నీ రాజ్యంలో నీ సింహాసనం మీద నువ్వు కూర్చుంటావు కదా, నీ సింహాసనం మీద నువ్వు కూర్చున్నప్పుడు, నువ్వు రాజ్యం చేస్తున్నప్పుడు నీ కుడి ప్రక్కన నా కొడుకుని, నీ ఎడం పక్కన నా ఇంకో కుమారుడిని నువ్వు కూర్చోబెట్టుకో. నా కోరిక ఇది, నా ఆశ ఇది, ఇంకా అంతకంటే నాకేం ఆశ లేదు అన్నట్లుగా ఆ తల్లి ఆశిస్తుంది. చాలా విడ్డూరం, చాలా అత్యాశ. వాస్తవానికి ఆ తల్లికి ఏంటంటే నీతో పాటు నా కుమారులు కూర్చోవాలి అనే ఆశ. అయితే ఇక్కడ మనం గుర్తించాల్సింది ఏంటంటే ఇలాంటి ఆశ చాలామందికి ఉంటుంది. సేవకులకి కానీ, పరిచారకులకు కానీ, సంఘ పెద్దలకు కానీ ఇలాంటి ఆశ ఉంటుంది. ప్రియులరా, మీరు ఒకవేళ అలాంటి కేటగిరీస్లో ఉంటే, నేను స్టేజ్ మీద కూర్చోవాలి అనుకునే వాళ్ళు ఉన్నారు లేదా? స్టేజ్ మీద కూర్చుంటే ఏంటి? స్టేజ్ మీద కూర్చుంటే ఒక గౌరవం. అనేక మంది విశ్వాసుల ముందు ఆయనకి హానర్ చేసినట్టు, గౌరవం ఇచ్చినట్టు. ఈ రికగ్నిషన్ని, ఈ గుర్తింపుని చాలామంది కోరుకుని ఆ గుర్తింపు దొరకనప్పుడు, అలాంటి సిచ్యువేషన్ వాళ్ళు చూడినప్పుడు వాళ్ళు మనసు నొచ్చుకుంటారు, చాలా బాధపడతారు, చాలా స్ట్రెస్ ఫీల్ అయ్యి ఆ యొక్క సేవకులు పద్ధతి తెలియదని, గౌరవించడం తెలియదని, అవమానించారని ఈ రీతిగా అనుకుని ఆ సేవకుని గురించి తప్పుగా మాట్లాడటం కూడా చేస్తుంటారు. అలాగే ఇంకా కొంతమంది ఎలా ఆలోచిస్తారంటే, స్టేజ్ మీద నా పేరు మెన్షన్ చేయలా, లేకపోతే స్టేజ్ మీద నన్ను పలానా వారి ప్రక్కన కూర్చోబెట్టలా, లేకపోతే స్టేజ్ మీదకి నన్ను 3వ వ్యక్తిగా 4వ వ్యక్తిగా నన్ను పిలిచారు, లేకపోతే స్టేజ్ మీద నన్ను ఆ చివరిగా కూర్చోబెట్టారు, ఆ ఎమ్మెల్యే గారి ప్రక్కన కూర్చోబెట్టలా, ఆ గొప్ప సావుకుని పక్కన నన్ను కూర్చోబెట్టలా, ఆ సావుకుని తర్వాత గొప్పవాడిని నేనే కదా, నాకంటే గొప్ప సేవకులు ఇక్కడ ఉన్నారా, ఆ సేవకుడు అంత గొప్పవాడైనప్పుడు దాని తర్వాత నేను గొప్పవాడైనప్పుడు నన్ను ఆ పక్కనే కూర్చోబెట్టాలిగా అని ఆలోచించేవాళ్ళు ఉన్నారు. ఇలాంటి ఆలోచన విధానం సేవకునికి, పరిచారకునికి, సంఘ పెద్దకి, విశ్వాసికి, ఎవరికి, నాయకునికి ఎవరికి తగినది కాదని బైబిల్ చాలా స్పష్టంగా చెప్తుంది. అర్థం చేసుకోండి. నా అభిప్రాయమో, మీ అభిప్రాయమో, వేరొకరి అభిప్రాయమో కాదు. దేవునికి వాక్యం ఏం చెప్తుంది అనేది ముఖ్యం. దాన్ని మనం కొలమానంగా తీసుకోవాలి. సో ఇక్కడ జబదయి కుమారులు తల్లి ఆ కుమారులను తీసుకొచ్చినప్పుడు, నా గిన్నెలోనిది మీరు త్రాగుతారా అని యేసుప్రభు అడిగితే, అది ఏంటో, అది ఎంత కష్టమో, అది ఎంత బాధ కలిగిందో కూడా తెలియకోకుండా తాగుతాం అని చాలా సులువుగా చెప్పారు. చాలామంది ఇలాగే సులువుగా అనుకుంటారు. ఆ యొక్క భారం, ఆ బాధ్యత తెలియకోకుండా, ఆ సందర్భాన్ని అర్థం చేసుకోకోకుండా సులువుగా తీసుకుంటారు. సో యేసు ప్రభు ఆ కుమారులను పిలిచి మరి చాలా చక్కటి విషయాల్ని వారికి బోధిస్తూ ఉన్నారు. చూడండి, 25వ వచనం దగ్గర నుంచి చదువు. కనుక యేసు తన యొద్దకు వారిని పిలిచి, అన్యజనులలో అధికారులు వారి మీద ప్రభుత్వము చేయుదురనియు వారిలో గొప్పవారు వారి మీద అధికారము చేయుదురనియు మీకు తెలియను. మీలో అలాగుండకూడదు. చూడండి,
ఏంటంట, అన్యజనులలో అధికారులు, ఒకవేళ క్రీస్తుని ఎరగని నాయకులు ఉంటారు కదండి, ఆ నాయకులు కానీ ఆ అధికారులు కానీ వారి క్రింద ఉన్న వారి మీద అధికారం పెత్తనం చెలాయిస్తారు. వారి క్రింద ఉన్న వారి మీద హక్కుని వారు కలిగి ఉంటారు. వారి క్రింద ఉన్న వారిని వారు భారం వారి మీద పెడతారు, వారిని ఇబ్బందులకు గురి చేస్తారు. అయితే మీరు అలా ఉండకూడదు. దేవుణ్ణి ఎరగని అన్యజనుల వలె, క్రీస్తుని ఎరగని అన్యజనుల వలె మీరు ఉండకూడదు. మీరు అలాగ ఉండకూడదంటే ఎలాగ ఉండాలి? మీరే పరిచర్య చేయాలి, మీరే సహాయం చేయాలి, మీరే వెళ్ళి వారితో కలిసి పని చేయాలి. ఇలాగూ క్రైస్తవ నాయకులు ఉండాలి అని దేవుని యొక్క వాక్యం చెప్తుంది కదండి. మనం అర్థం చేసుకుంటున్నామా? చాలా సూటు బూటు వేసుకుని ఎవరితో మాట్లాడుకోకుండా దూరంగా స్టేజ్ మీద కూర్చుంటే, దూరంగా అక్కడో కూర్చుంటే సో అది గౌరవం అనుకుంటున్నాం. మాట్లాడకపోవడం, చాలామంది సేవకులకి కొంత అవసరం ఉంటుంది, కానీ అహంభావం, హృదయం ముఖ్యం. ఇక్కడ హృదయం, మనం ఇంటర్నల్గా హృదయాన్ని ఆలోచన చేస్తే ఎలా నువ్వు ఆశిస్తున్నావు, ఎలా నువ్వు ప్రవర్తిస్తున్నావు, అలా సేవా భారం కానీ, సేవా హృదయం కానీ, సహాయం చేసే హృదయం కానీ, తగ్గించుకునే స్వభావం కానీ, సర్దుకుపోయే స్వభావం కానీ నీకుందా? ఈ వాక్యం నువ్వు వింటే సర్దుకుపోవడం నేర్చుకో, పరిస్థితిని అర్థం చేసుకోవడం నేర్చుకోండి. సేవకులు కానీ, పరిచారకులు కానీ, ఏమంటే సంఘ పెద్దలు కానీ ఈ విషయాన్ని ఈరోజు మీరు ఈ సమయంలో వింటూ ఉంటే ఖచ్చితంగా మీరు అర్థం చేసుకోండి. దేవుడు చెప్పిన మాటలు తెస్సలోనికైలతో పౌలు మాట్లాడుతూ అంటున్నాడు, మేము చెప్పిన వాక్యము మనుషులు చెప్పిన మాటలని కాక మీరు దేవుని మాటలుగా ఎంచి మీరు ప్రవర్తన మార్చుకున్నారు. అందును బట్టి దేవుడు మిమ్మల్ని దీవించాడు, మేము కూడా ఎంతో సంతోషిస్తున్నాం అని పౌలు తెస్సలోనికైలతో చెప్పాడు. అలాగే ఇవి నేను చెప్తున్న మాటలో మనుషులు చెప్పిన వాక్యము అని మీరు ఎంచక దేవుని మాటలు దేవుడు మాట్లాడుతున్నాడు అని మీరు ఆలోచన చేసి, ఇదిగో దేవుని యొక్క వాక్యం ఇలా చెప్తుంది, పరిచారకులకి, సంఘ పెద్దలకి, సేవకులకి ఉండాల్సిన సద్గుణాలు ఇవి, ఖచ్చితంగా ఉండాల్సిన నాయకత్వపు లక్షణాలు ఇవి అని అర్థం చేసుకుని మనము మెసలుకోవాల్సిన పరిస్థితి ఉందండి. ఖచ్చితంగా నేర్చుకుని దాన్ని అవలంబించాల్సిన అవసరం ఉంది. 26వ వచనం, మీలో అలాగుండకూడదు, మీలో ఎవడు గొప్పవాడై ఉండగోరునో వాడు మీ పరిచారకుడై ఉండవలెను, మీలో ఎవడు ముఖ్యుడై ఉండగోరునో వాడు మీ దాసుడై ఉండవలెను. అలాగే మనుష్య కుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదు కానీ పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమును ఇచ్చుటకు వచ్చినని చెప్పాను. మీలో ఎవడైనా గొప్పవాడగటానికి కోరుకుంటే మీరు వెళ్ళి అందరికీ పరిచయం చేయండి. మీరు ఎవరు గొప్పవాడుగా ఉండాలనుకున్నారో, ఎవరు అధికారిగా ఉండాలనుకున్నారో, ఎవరు నాయకుడిగా ఉండాలనుకున్నారో వారు మిగిలిన వారికి, తక్కిన వారందరికీ పరిచయం చేయండి, సేవ చేయండి, వారికి సహాయం చేయండి అని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. దీన్ని గుర్తుంచుకోండి. సేవా హృదయం, సేవా భారం, సహాయం చేసే గుణం, తగ్గించుకునే స్వభావం సేవకునికి, పరిచారకునికి, అలాగే సంఘ పెద్దలకి చాలా ప్రాముఖ్యమైనది. విశ్వాసులందరికీ కూడా చాలా చాలా ప్రాముఖ్యమైనది. అలాగే రెండోది గుణం, యథార్థత. గుణం ఎలా ఉండాలి? ఎలా పడితే అలా ఉంటారు కదా, ఎలా పడితే అలా ఉంటారు. గుణం అంటే సాక్ష్య జీవితం మనకు చాలా ప్రాముఖ్యం. సేవకులు, పరిచారకులు, సంఘ పెద్దలు అనేక మందికి ఎక్స్పోజ్ అవుతుంటారు. అంటే కింద కూర్చున్న విశ్వాసుల్లో ఒక విశ్వాసిగా కూర్చున్న వ్యక్తిని ఐడెంటిఫై చేయకపోవచ్చు, స్టేజ్ మీద కూర్చున్న వ్యక్తిని ఐడెంటిఫై చేస్తాం కదా, గుర్తిస్తాం కదా. అలాగే జనాభాగా మనుషుల్లో మనిషిగా వెళ్ళిపోతూ ఉంటే అనేక మంది చూడకపోవచ్చు. కానీ ఒక సేవకునిగా నీవు డయాస్ ఎక్కి వాక్యం చెప్తున్నావంటే, ఒక సేవకునిగా ఒక సంఘాన్ని నువ్వు నడిపిస్తున్నావంటే, ఒక సేవకునిగా ఒక టీవీలో కనిపిస్తున్నావంటే నీ గురించి ఆలోచించే వాళ్ళు చాలామంది ఉంటారు. నీ గురించి వ్యక్తిగతంగా తెలిసిన వాళ్ళు చాలామంది ఉంటారు. నీ గురించి తెలిసిన సేవకులు ఉంటారు, నీ గురించి తెలిసిన విశ్వాసులు ఉంటారు. నువ్వు నీ భార్యతో ఎలా ఉంటున్నావు, నీ పిల్లలతో ఎలా ఉంటున్నావు, నీ ఇరుగు పొరుగు వారితో ఎలా ఉంటున్నావు, ఏమండి నీ సాక్ష్యం ఏంటి అని చూసే వాళ్ళు చాలామంది ఉంటారు. ప్రస్తుత దినాల్లో మనం చూస్తూ ఉంటే ఎంత భయంకరమైన రోజుల్లో మనం ఉన్నామో. చిన్న తప్పు ఎవరైనా చేసినా భూతద్దంలో పెట్టి చూసేస్తున్నారు, భూతద్దంలో పెట్టి ప్రచారం చేసేస్తున్నారు. ఎవరి తిప్పలు వాళ్ళవి. జాగ్రత్తగా మనం ఆలోచన చేస్తే వారి తిప్పలు వాళ్ళవి. వారి ఆలోచన ఏంటంటే వారి ఛానల్
ఈజీగా పబ్లిసిటీ అయిపోతుంది. కాంట్రవర్సీ టాపిక్స్ తీసుకుంటే మనిషి యొక్క స్వభావం ఏంటంటే ఫోన్ ఇలా చూస్తూ ఉంటే థంబ్నెయిల్ పలానా సతీష్ కుమార్ గారు ఇలాంటి తప్పు చేశారు, పలానా జాన్ వెస్లీ గారు ఇలాంటి తప్పు చేశారు, ఏమండి ఇలాగూ బాగా పేరుగాంచిన సేవకులలో తప్పును చూపించిన, లేకపోతే కాంట్రవర్సీ టాపిక్స్ సతీష్ కుమార్ గారి గురించి ఏం చెప్తాడు ఈయన విన్నాం, జాన్ వెస్లీ గారి గురించి ఏం చెప్తారు ఈయన, ఇలాగూ ఆ ఛానల్కి వ్యూ రేట్ పెరుగుతుందండి, వ్యూవర్షిప్ పెరుగుతుంది, చూసేవాళ్ళు వినేవాళ్ళు ఎక్కువ మంది అవుతున్నారు, ఎక్కువ అవర్స్ వ్యూ రేట్ వస్తుంది దానికి. దాంతో టెక్నికల్గా చాలామంది ఏం చేస్తున్నారంటే వాళ్ళకి దేవుని పని, దేవుని భారం, సమాజంలో మార్పు, సమాజాన్ని ఉద్ధరించడం, కుటుంబాల్లో వెలుగు నింపడం, కుటుంబాల్లో ఒక చక్కటి సంతోషాన్ని నింపడం, దేవుని ప్రేమను మనుషుల్లో నింపడం, దేవుని పరిశుద్ధతను మనుషుల్లో నింపడం, ఇది వాళ్ళ గురి కాదు. వారి గురిలా వాళ్ళ ఛానల్కి ఎక్కువ మంది వ్యూవర్స్ రావడం, ఎక్కువ మంది సబ్స్క్రైబర్స్ రావడం, ఎక్కువ లైక్లు, ఎక్కువ కామెంట్లు కలిగి ఉంటాం. ఎక్కువ కామెంట్లు ఏ వీడియోకి అయితే వచ్చినాయో ఆ వీడియోస్ని యూట్యూబ్ ఐడెంటిఫై చేస్తుంది. ఐడెంటిఫై చేసి ఆ యొక్క వ్యూ రేట్ని బట్టి, సబ్స్క్రైబర్స్ని బట్టి, వ్యూవర్షిప్ని బట్టి ఆయా ఛానల్స్ యొక్క ఓనర్స్కి డబ్బుల్ని ఆ యూట్యూబ్ ఛానల్ ఇస్తూ ఉంటుంది. కాబట్టి ఇదే పనిగా, ఇదే గురిగా ఆ సేవకుల్లో తప్పులున్నాయా, ఈ సేవకుల్లో తప్పులున్నాయా, ఎవరిలో తప్పులున్నాయని పని కట్టుకుని వెతికే జనులు, వెతికే జనాంగం, వెతికే సమూహం కూడా తయారైంది. ఇంకా వాళ్ళ పని అదే. మనం దేవుని పని చేద్దాం లేదు కాదు, ఎవడు ఏ సేవకుల్లో తప్పులు కనిపిస్తాయా, దానివల్ల ఎంత నష్టం కలుగుతుంది, ఎంత అవమానం కలుగుతుంది అనే ఆలోచన వారికి ఉండదు. దీనికని అలాంటి వారిని ఏమైనా అడ్డుకోగలరా, అలాంటి వారిని ఏమైనా ఆపగలరా, అలాంటి ఆలోచన విధానాన్ని ఆపగలరా అంటే ఎవరు ఆపలేరు. మరి ప్రస్తుత దినాల్లో ఎలా ఉండాలి? ఒక సేవకుడిగా, ఒక పరిచారకుడిగా, ఒక సంఘ పెద్దగా నిన్ను నీవు సరి చేసుకోవడం, నిన్ను నీవు జాగ్రత్త పరచుకోవడం, నిన్ను నీవు దేవునికి నమ్మకమైన దాసునిగా నిన్ను నీవు జాగ్రత్త చేసుకుని మంచి సాక్ష్యాన్ని కాపాడుకోవడం చాలా అవసరం. చిన్న తప్పు మాట దొరికిన, చిన్న తప్పు చేసిన, చిన్న పొరపాటు దొరికిన నీ జీవితంలో వెంటనే ఫోకసింగ్ నీ మీదకి వచ్చేస్తుంది. వెంటనే నిన్ను బట్టబయలు చేస్తారు, వెంటనే నిన్ను అవమానం నీకు వచ్చేస్తుంది. అంత భయంకరమైన దుర్దినాల్లో మనం ఉన్నాం. కాబట్టి మన సాక్ష్య జీవితం, మన గుణం చాలా బాగుండాలి. దేవుని పట్ల చాలా శ్రద్ధ కలిగి మనం ఉండాల్సిన అవసరం ఉంది. తిమోతికి రాసిన మొదటి పత్రికలో చాలా చక్కటి అంశాలు ఉంటాయి. 3వ అధ్యాయం 1వ వచనం నుంచి మనం చదువుదాం. ఎవడైనను అధ్యక్ష పదవిని ఆశించిన ఎడల అట్టివాడు దొడ్డ పనిని అపేక్షించుచున్నాడను మాట నమ్మదగినది. ఎంత అద్భుతమైన మాటో ఆలోచన చేయండి. ఎవరైనా సేవకుడిగా ఉండగోరితే, ఎవడైనా పరిచారకుడిగా ఉండగోరితే, ఎవడైనా సంఘ పెద్దగా ఉండగోరితే వాడు అధ్యక్ష పదవిని ఆశిస్తున్నట్లు కాదు, దొడ్డ పనిని అపేక్షిస్తున్నాడని మీరు అర్థం చేసుకోండి అని దేవుని యొక్క మాట చెప్తుందండి. అంటే ఏంటి? ఒకవేళ మీలో పరిచారకుడిగా ఉండటానికి తీర్మానం తీసుకుంటున్నారా? మీలో సంఘ పెద్దగా ఉండటానికి తీర్మానం తీసుకుంటున్నారా? మీలో సేవ చేయడానికి మీరు తీర్మానం తీసుకుంటున్నారా? అయితే దొడ్డ పనిని మీరు అపేక్షిస్తున్నారని అర్థం చేసుకోండి అని ఈ మాట మనకి సెలవిస్తుంది. ఏంటి దీనికి అర్థం అంటే, మీరు ఏదో బయట అన్యజనుల్లో అధికారుల వల్ల పెత్తనం చలాయించేవారు కాదు. మీరే మాట పడాలి, మీరే తిట్లు తినాలి, మీరే కష్టపడాలి, మీకే ఇబ్బంది కలుగుద్ది, మీరే నష్టపోవాలి, మీ సమయాన్ని మీరు పెడతారు, మీ డబ్బుని మీరు ఖర్చు పెడతారు, అయినా మాట మీకే వస్తుంది. కొంతమంది చెప్తారండి, మా సంఘాల్లో కూడా బాగా కష్టపడే వాళ్ళు ఉంటారు. మరి ఆయా కార్యక్రమాల్లో, సెమీ క్రిస్మస్ వేడుకల్లో కానీ లేకపోతే ఇతరత్ర కార్యక్రమాల్లో కానీ నుంచుని వాళ్ళు ఏదో చేయాలి, దేవుని కోసం ఏదో చేయాలి అని ఆశిస్తారు. మరి వంటల కార్యక్రమాల్లో కానీ, లేకపోతే ఏర్పాట్ల విషయాల్లో కానీ, లేకపోతే ఆటో మాట్లాడే విషయాల్లో కానీ, లేకపోతే రకరకాల విషయాల్లో కానీ నిలబడేవారు ఉన్నారు, నిలబడతారు. ఎవరికి మాటలు వస్తాయంటే నిలబడి పనిచేసిన వాళ్ళకే మాటలు వస్తాయి. ఏమి పట్టించుకోరు. చూసారా, వాళ్ళ పనులే వాళ్ళకి ముఖ్యమని వాళ్ళ పనుల్లో వాళ్ళు బిజీ అయిపోయి వాళ్ళున్నారుగా వీళ్ళున్నారుగా అని వాళ్ళ మీద వీళ్ళ మీద వదిలేసి వాళ్ళు మాత్రం పని చేయరు, వాళ్ళు మాత్రం రారు, వాళ్ళు పని చేయరు. ఎందుకు వచ్చిందండి మాకు, ఎవరన్నా మేము ఏదైనా చేస్తే మమ్మల్ని అంటారు, మాకెందుకు అని చెప్పి సైలెంట్గా ఉంటారు. అబ్బో, ఎంతో జ్ఞానులు.
అని వాళ్ళు అనుకుంటారు. ఎవరికి వాళ్ళే, మా సంఘంలోనే కాదు, ఏ సంఘంలోనైనా అందరూ మీకు అర్థం అవ్వాలని చెప్తున్నాను. ఏ సంఘంలోనే వాళ్ళంత జ్ఞానులు ఎవరు లేరు. ఎందుకంటే వాళ్ళ చాలా భక్తి కలిగిన వాళ్ళు, చాలా మంచిగా ఉండేవాళ్ళు అని అనుకుంటూ ఉంటారు. అనుకొని మాకెందుకండి ఆ తిట్లు మేము ఎందుకు తింటామంటే, ఆ మాటలు మేము ఎక్కడ పడతాం, మేము పడలేమండి, మాటలు మేము చేసి అనిపించుకోలేమండి అని చెప్పి సైలెంట్ అయిపోవడం ఎంతవరకు కరెక్ట్ అండి? పని చేయకోకుండా ఉండటం ఎంతవరకు కరెక్టు? అసలు పట్టించుకోకపోవడం ఎంతవరకు కరెక్టు? ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటా బిజీగా వెళ్ళిపోతూ వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవడం, ఆ టైంకి రావడం, చర్చికి వస్తారు వెళ్తారు వెళ్తూ వస్తూ వీళ్ళు ఏమి చేయని వాళ్ళు ఉంటారు చూస్తారా? పని చేసేవాళ్ళని ఇలాగా చేసేది, అలాగా చేసేది, ఆయన ఇలా చేశాడు, ఈయన ఇలా చేశాడు, వాళ్ళు ఇలాగ చేశారు, వీళ్ళు ఇలాగ చేశారు, ఆ పాస్టర్ గారు అడగరేంటి, ఆయన అడగరేంటి, ఈయన అడగరేంటి, ఆయన పట్టించుకోండి ఏంటి అనుకుంటూ ఉంటారు. ఇది ప్రతి చర్చిలో జరుగుతుంది. కాబట్టి ఏ పని చేయని వాళ్ళు ఆలోచించండి. ఏ పని చేయకోకుండా ఉంటాం, మీ పనులు మీవి, మీ పొలాలు మీవి, మీ వ్యాపారాలు మీవి, మీ ఉద్యోగాలు మీవి అంటే మీ మందిరం పని ఎవరు చేస్తారు? మీ సేవకునికి ఎవరు సహాయం చేస్తారు? మీరు చర్చికి వెళ్తున్నారా? మీ చర్చి బాధ్యత ఎవరు తీసుకుంటారు? సో చాలా మేము బిజీ అండి, మాకు ఎక్కడ కుదరదు, వాళ్ళకంటే కుదరొద్దు కానీ అనుకుంటున్నారా? కాదు. సేవ భారం అందరి మీద ఉంటుంది, పరిచర్య భారం అంతమంది మీద ఉంటుంది. కొంతమంది అంటారు, ఆ పాస్టర్ గారికి పిలుపు లేదండి, ఆ సేవకుడికి పిలుపు లేదు. ఏ సేవకుడికి పిలుపు లేదండి? అందరికీ పిలుపు ఉండదు. నువ్వు రక్షింపబడినాక, బాప్తిసం పొందినాక పరిచర్య భారం నీ మీద ఉంది. సువార్థికుడిగా నువ్వు ఉండాలి, శిష్యునిగా నువ్వు ఉండాలి. సో సువార్త చెప్పాల్సిన భారం, సువార్త చెప్పాల్సిన రెస్పాన్సిబిలిటీ, బాధ్యత ప్రతి ఒక్కడికి ఉందండి, ప్రతి ఒక్కడికి ఉంది. ఆ పిలుపు లేదు తెలియక అనుకుంటున్నారు. లేకపోతే ఆ సంఘంలో అప్పుడు దాకా విశ్వాసిగా ఉన్న వ్యక్తి నేను చర్చి పెట్టాను, నేను సేవకుని అంటే ఆ సేవకుడికి చుబుక్కుమని, ఆ సేవకుడికి బాధ కలిగి ఏదో తెలియని ఇదితో ఒకవేళ ఆ సేవకుడు అతనికి పిలుపు లేదు, ఇతనికి పిలుపు లేదు అన్నారేమో కానీ అందరికీ పిలుపు ఉంటుంది అన్న సత్యాన్ని గ్రహించండి. మనం యేసు ప్రభువుని తెలుసుకుని మన పాపాలు ఒప్పుకొని రక్షణ పొందినాక మనం స్వార్థ చెప్పాల్సిన బాధ్యత అందరి మీద ఉంది. అంటే అందరికీ పిలుపు ఉంది. అది నువ్వు పరిచర్య చేస్తావో, నువ్వు సంఘ పెద్దగా ఉంటావో, నువ్వు కష్టపడతావో, నువ్వు ఎలా ఉంటావో, నీ సంఘం కొరకు నువ్వు నీ కష్టార్జితాన్ని వాడతావో, నీ సమయాన్ని ఎలాగైనా నువ్వు దేవుని పని చేయాలి. ఓకే, అయితే ఈ పని చేసే వాళ్ళని, పని చేయనోళ్ళు, మరి చక్కగా వచ్చి వెళ్ళిపోయిన వాళ్ళు ఎన్ని మాటలు అంటారు. కాబట్టి పని చేయడానికి మనం పూనుకున్నాము అంటేనే ఒకటి ఫిక్స్ అయిపోవాలి. నాకు చాలా మాటలు వస్తాయి, ఐ డోంట్ కేర్. నాకు ఎంతమంది ఎన్ని రకాలుగా నన్ను తిట్టుకున్నా, ఎన్ని రకాలుగా నన్ను ఏలెత్తి చూపించినా ఐ డోంట్ కేర్. నేను దేవుని పని చేయడానికి వెళ్ళాను, నేను దేవుని పని చేస్తాను, నేను దేవుని కోసం నిలబడతాను. నా శక్తి వంచన లేకుండా, నా శక్తి లోపం లేకోకుండా నేను ఎంత కష్టపడగలనో అంత కష్టపడతాను, నేనేం చేయగలనో అది చేస్తాను. నన్ను అంటారా? అన్నివ్వండి, అనేవాడికి తెలియాలి. అరే నేనేం చేయలేదు, అతను నుంచున్నాడు, అతను నుంచోబట్టి పని అయ్యింది, అతన్ని నేను సపోర్ట్ చేయాలనుకోవాలి. కానీ వాళ్ళు ఏం చేస్తారంటే ఏదో ఒక మాట అంటారు. ఓకే, నువ్వు ఏమనుకోవాలంటే అననివ్వండి, నన్ను కాకపోతే ఎవరిని అంటారు, అననివ్వండి, నాకేమైంది అనే ఒక సద్గుణం నీలో ఉండాలి, అనే సర్దుకుపోయే గుణం నీలో ఉండాలి. అది ఇక్కడ చెప్తూ, ఎవడైనా అధ్యక్ష పదవిని ఆశించిన ఎడల అట్టివాడు దొడ్డ పనిని అపేక్షించుచున్నాడన్న మాట నమ్మదగింది. అధ్యక్షుడగువాడు నిందారహితుడును, ఏకపత్ని పురుషుడును, మితానుభవుడును, స్వస్థ బుద్ధి గలవాడును, మర్యాదస్తుడును, అతిథి ప్రియుడును, బోధింప తగినవాడునై ఉండి మద్యపానియు, కొట్టువాడును కాక సాత్వికుడును, జగడమాడనివాడును, ధనాపేక్ష లేనివాడునై సంపూర్ణ మాన్యత కలిగి తన పిల్లలను స్వాధీనపరుచుకొనుచు తన ఇంటి వారిని బాగుగా ఏలువాడునై ఉండవలెను. హల్లెలూయా! ఎంత చక్కటి వాక్యం అండి. జుంటె తేనె దారుల కన్నా మధురమైంది దేవుని యొక్క వాక్యం అని మనం ఎంతగా దేవుని స్తుతించాలి. సేవకుడు కానీ, సంఘ పెద్ద కానీ, ఏమండి పరిచారకుడు కానీ కొన్ని క్వాలిటీస్ ఖచ్చితంగా ఉండాలి. ఎలాంటి క్వాలిటీస్ నువ్వు ఉండాలంటే, అతను నిందారహితుడు. ఏ నింద వేయటానికి మనం అవకాశం ఇవ్వకూడదు. అంటే ప్రతి విషయంలో, ప్రతి పాయింట్లో, సిచ్యువేషన్లో మనం జాగ్రత్త తీసుకోవాలి. నిందారహితుడుగా ఉండాలి. ఏకపత్ని పురుషుడు ఒక్క భార్య ఉండాలండి. మనకి హ్యూమన్ నేచర్, పాప స్వభావం ఉంటుంది మనిషికి. చాలా పాప నైజం అనేది నీ మీద ఏలుబడి చేస్తుంది, నిన్ను పాపం ఆకర్షిస్తుంది. రకరకాల పరిస్థితుల్లో నిన్ను అపవాది శోధిస్తాడు. సో కానీ నీ సాక్ష్యం నువ్వు కాపాడుకోవాలి. నువ్వు ఏకపత్ని పురుషునిగా నువ్వు ఉండాలి. ఈ క్వాలిటీ దేవుడు చెప్తున్నాడు.
ఇది నీకు ఉండాలి, ఈ క్వాలిటీ నీకు ఉండాలి, ఖచ్చితంగా ఈ గుణం అనేది మనకు ఉండాల్సిన అవసరం ఉంది అండి. ఏకపత్ని పురుషుడును, నిందారహితుడును, మితానుభవుడును బాగా జలసా చేయాలి అనేది ఉండకూడదు. జలసా రాయుడు అంటారు చూసారా, కొంతమంది జలసా చేస్తూ ఉంటారు. అలాంటి జలసా చేసే గుణం ఉన్న అలాంటిది కూడా దేవుని పని చేయడానికి పనికిరాదు. మితానుభవం ఉండాలి. మితానుభవుడును, స్వస్థ బుద్ధి గలవాడును. మంచి బుద్ధి ఉండాలి. స్వస్థ బుద్ధి, మంచి బుద్ధి. చెడ్డ బుద్ధి, దుర్బుద్ధులు ఉంటాయి. దుర్బుద్ధులు పనికిరావు. స్వస్థ బుద్ధి గలవాడును, మర్యాదస్తుడును. ఇతరులకి మర్యాద ఇవ్వాలి, ఇతరులను మర్యాదగా చూసుకో. మర్యాదస్తుడును, అతిథి ప్రియుడును. ఇతరులు ఎవరైనా గెస్టులు వస్తే, అతిథులు వస్తే వారిని చక్కగా వారికి ఆతిథ్యం చేయగలిగేవాడుగా ఉండాలి. అతిథి ప్రియుడును, బోధింపతగినవాడునై ఉండి. బోధించగలగాలి. ఇతరులు ఎవరైనా తప్పు చేస్తే వారిని సరిదిద్దగలగాలి. వీరిని కించపరచడం కానీ, అవమానపరచడం కానీ, వారి తప్పులు వీరి తప్పులు ఎత్తి వారిని గుచ్చి చంపడం కానీ కాదు, కానీ పర్సనల్గా ఎన్కౌంటర్ చేసి పర్సనల్గా కలిసి బోధింపతగినవాడునై ఉండి. మద్యపాని కాకూడదు, మందు తాకూడదు. కొట్టువాడునై ఉండక. కొట్టువాడు అంటే వాళ్ళతో వీళ్ళతో గొడవ పడతాం కానీ, భార్యను కొడుతాం కానీ, లేకపోతే వారితో వీరితో పక్కనింటి వాళ్ళతో ఎదురింటి వాళ్ళతో గొడవలు పడి కొట్టుకోవడం కానీ. కొట్టువాడును కాక సాత్వికుడును, సాధు స్వభావం కలిగి, మృదు స్వభావం కలిగి, సాత్వికం కలిగి, జగడమాడనివాడు, గొడవలు పడనవాడు, ధనాపేక్ష లేనివాడునై సంపూర్ణ మాన్యత కలిగి, సంపూర్ణ మంచి బిహేవియర్ కలిగి, సంపూర్ణ మాన్యత కలిగి, తన పిల్లలను స్వాధీనపరుచుకొనుచు తన ఇంటి వారిని బాగుగా ఏలువాడై ఉండవలెను. తన కుటుంబంలో కూడా మంచి సాక్ష్యం ఉండాలి. తన భార్యను ప్రేమించే విషయంలో, తన పిల్లలను పెంచే విషయంలో కూడా మంచి సాక్ష్యం కలిగిన వాడు అయి సేవకునిగా కానీ, లేకపోతే సంఘ పెద్దగా కానీ, పరిచారకుడిగా గాడి ఉండాలి. ఈ అధ్యాయం 3వ అధ్యాయం ఇంకా తరువాత మాటలు కూడా మీరు చదవండి. ఇవి ప్రియులారా సేవకునికి కానీ, పరిచారకునికి కానీ, సంఘ పెద్దకు కానీ ఉండాల్సిన నాయకత్వపు లక్షణాలు. ప్రతి ఒక్కరూ మనం ఈ మాటలను అర్థం చేసుకుందాం. ఈ మాటల్ని పదే మనం విందాం. యూట్యూబ్ ఛానల్లో కూడా ఈ మాటలు అప్లోడ్ చేయబడుతున్నాయి, ఈ వాక్యాలు అప్లోడ్ చేయబడుతున్నాయి. జోసెఫ్ సుశీల్ అనే యూట్యూబ్ ఛానల్. యూట్యూబ్లోకి వెళ్ళి ఆ సెర్చ్ బటన్ దగ్గర జోసెఫ్ సుశీల్, JOSEPH, జోసెఫ్ సుశీల్, SUSEEL, జోసెఫ్ సుశీల్ అని టైప్ చేస్తే, సెర్చ్ కొడితే జోసెఫ్ సుశీల్ అనే యూట్యూబ్ ఛానల్ ఓపెన్ అవుతుంది. ఆ యూట్యూబ్ ఛానల్లో ఈ వాక్యాలన్నీ అప్లోడ్ చేయబడుతున్నాయి. మళ్ళా వినాలండి దేవుని మాటలు మనం విని. దేవుని మాటలను మనం నేర్చుకుని వాటిని మన జీవితంలో అన్వయించుకోకపోతే ఎలా దేవునికి నమ్మకస్తులంగా మనం మారగలుగుతాం? దేవుని మాటలో శక్తి ఉంటుంది. దేవుని మాటే మనల్ని మంచిగా మార్చగలుగుతుంది. కాబట్టి ఆది యందు వాక్యమును, వాక్యము దేవుని దేవుడును, వాక్యమే దేవుడై ఉండెను. ఈ వాక్యమే దేవుడు. కాబట్టి జాగ్రత్తగా మనం మంచి నాయకత్వ లక్షణాలు కలిగి దేవునికి మహిమకరంగా జీవించుదుముగాక. ఆమేన్. మహాగణుడు పరిశుద్ధుడైన మా ప్రభువా, మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి వందనాలు. మీరు మాట్లాడిన మాటలు మేము మా హృదయాలు భద్రపరచుకుని వాటి ప్రకారం జాగ్రత్త కలిగి బ్రతకడానికి మీ సహాయమును మాకు అందరికీ అనుగ్రహించమని ప్రభు అయిన యేసు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాము నా తండ్రి. ఆమేన్. దేవుడు మనందరిని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రియులారా, ఈ వర్తమానాలన్నీ జోసెఫ్ సుశీల్ అనే యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేయబడుతున్నాయి. కాబట్టి ఖచ్చితంగా యూట్యూబ్ ఛానల్ని సందర్శించండి. యూట్యూబ్ ఛానల్లో జోసెఫ్ సుశీల్ అని మీరు టైప్ చేస్తే ఆ ఛానల్ వస్తుంది. మరి ఇతర వర్తమానాలను కూడా ఖచ్చితంగా వినండి. అలాగే ఈ వర్తమానాలు ప్రవచన్ టెలివిజన్లో ప్రతి ఆదివారం ఉదయం 7:30కి, సాయంత్రం 7:30కి ప్రసారం అవుతూ ఉన్నాయి. ఖచ్చితంగా వాటిని కూడా వీక్షించమని మీకు మనవి చేస్తూ ఉన్నాను. దేవుడి ప్రకటన దీవించును గాక. ఆమేన్.